అది నాకేనండి. ఉదయం పేపర్ చదవగానే టికెట్ కోసం మా ఇంటి ఓనరు తలిపేసి మరీ కాలేసి పీక మీద తొక్కేశాడండి. మా సందు చోరు చాకలోడు ఆ కిల్లి కొట్టోడు ఇద్దరు కలిసి కోళ్ళ పొడిసేశారండి. ఎవరు పడితే వాళ్ళు శుభ్రంగా చిత కొట్టేస్తున్నారండి. బంపర్ లాటరీ తగిలి రంపపోత అనుభవిస్తున్నారన్నమాట. వీధిలోకి వస్తే ఏకంగా చంపేద్దామని చూస్తున్నారండి. మీరే వరి అవ్వకండి మిస్టర్ బాచి. నువ్వు నీ టీమ్ తో కలిసి ఈ రోజు నుంచి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వు. ఎస్ సార్. ఏమండి చెప్పండి. కుర్రోడు మంచోళ్ళే కదండి. అయ్యో బంగారం. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కావాలండి. నిన్నటి నుంచి ఎవరిని చూసినా అనుమానించి అలవాటు అయిపోయిందండి. 50 కోట్లండి. తినాలి కదండి మరి. యువమానే జమ్యం ప్రయాణి సదస్సుంటేశ్వరి బిళతాంబోదని పప్పల పర్య ఈస్ట్ కోస్ట్ లాస్ట్ బ్లాస్ట్ ఆర్క్ వీలింగ్ షోల్డరింగ్. ఎవరండి మీరు? మిమ్మల్ని ఏంటిది? ఒక్క సింగల్ అండి. సింగిల్ ఏంటి? ఒక సింగిల్ కిస్ అండి. కిస్సా? పిచ్చా మీకు? మంచివాడండి. ఒక్క సింగిల్ ఇవ్వండి. మీకేమన్నా మెంట్లా? నాన్సెన్స్ క్రియేట్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇదేం బాలేదండి. అసలేంటి మీరు? వద్దండి నా మాట్లాడండి. అసలు మీకు కామన్ సెన్స్ ఉందా? అసలు కామన్ సెన్స్ ఉందా? అసలే మనుకుంటారండి. చాలా తప్ప. మరి పక్కన చిలుకూరు పెట్టండి. మా ఇద్దరు ఒకటే జిల్లా అండి. రండి. ఏంటి ఎక్స్టీరియర్ బ్యూటీ అండి. ఇది హాల్ అండి. ఇది డైనింగ్ హాల్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్. చాలా బాగుందండి. ఇంతకి తమరెవరండి? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సత్యంబాబు అండి. హాయ్. నేను ఇంటి ఓనర్ అండి. హాయ్. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారండి? ఇంతకి తమరెవరండి? అసలు తమరు ఎవరండి? తాతినేని కోటేశ్వరరావునండి. తాతినేని కోటేశ్వరరావుకి సత్యంబాబు హెల్పింగ్ చేస్తున్నాడండి. నాకు ఇంత పెద్దలు కావాలంటారండి. తమరు ఎవరండి? తాతినేని కోటేశ్వరరావునండి. కాదండి, మా గాసం వేసుకున్నటువంటి మహాలక్ష్మీదేవి గారండి. ఇప్పుడు మీరు ఏంటి మారిందండి. మీరు ఇంట్లోనే ఉండాలండి. యారా మీరు కాదన్నారనుకోండి నా మీద ఒట్టేనండి. మాట ఇవ్వండి. ఇవ్వండి. మాట ఇమ్మన్నారా? టికెట్ ఇమ్మన్నారండి? సత్యంబాబు గారు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆయనకి మీరు ఇల్లు ఎందుకు ఇస్తున్నారండి? అవి అండి. మరి కొంతమందికి ఏమో బాంబులు దాచుకోవడం పెంచండి. మరి నాకండి స్టేటస్ పెంచండి. ఈయన ఎవర్రా? బాగా వేసుకున్న మా లక్ష్మీదేవి అండి. చెప్పు తెగుద్ది ఎదవా. బాటా జోడేసుకుని టాటా. తమరు పెంచలేంటండి? నాకు పొద్దుటే ఆయకుడం తినేపించండి. అది పెంచగాదండి, అలవాటండి. అరేంజ్ చేసేద్దాం. ఇంకా ఇంకా ఈ సూటు బూటు కళ్ళోడు వేసుకోవాలనిపించండి. అరేంజ్ చేసేద్దాం. ఇంకా అండి ఏంటండి నాకు బాగా బలిసిన నెమలి మనసు తినాలనిపించండి. అరేంజ్ చేసేద్దాం. ఏంటి అరేంజ్ చేసేది? జాతీ భక్షం తింటే జైల్లో ఆయన ఎవరండి? బాటా జోడేసుకున్న టాటా కాదండి. తాతేను కోటేశ్వరరావు. ఆయన ఏమడిగినా ఇచ్చేస్తాను. కోటేశ్వరరావు గారు, మీకు లాటరీలో 50 కోట్ల రూపాయలు వచ్చిన సందర్భంగా మీకు మా విషయం తెలియజేస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చామండి. నమస్కారం అండి. ఇంత స్పీడ్ పనికి రాదండి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? ప్రెస్. వాళ్ళతో ఆచి తూచి మాట్లాడాలి. పంపలు అంటుకుంటాయండి. మరి అంటుకోండి. మరి మీకు కాశ్మీర్ అంటే ఇష్టం అన్నారనుకోండి, ఉగ్రవాదులకి మీకు లింక్ ఉందని రాశారు. అయ్యో రామచంద్ర, ఆ మాట అంటే పార్టీ అని రాసేస్తారు. ఇది సేఫ్ అండి. ఏమండి తాతయ్య కోటేశ్వరరావు గారు, మీరు ఆ టికెట్ ఎక్కడ కొన్నారు? మాట్లాడొచ్చండి. దీనికి పర్లేదండి. ఓపెన్ రాసుకోండి. చాలా పెద్ద కదండి. కాశీ వెళ్తే కట్టాలు పోతాయని మా పంతులు గారు చెప్పారండి. సరే కాశీ వెళ్లే ప్రయత్నంలో ఢిల్లీలో దిగామండి. అక్కడ ఒక నలుగురు వచ్చి లాటరీ టికెట్ కొనమన్నారండి. 5ో 10ో ఉంటుందని రాసేయమన్నానండి. కానీ వాళ్ళు టికెట్ రాసి 5,000 అన్నారండి. నా దగ్గర ఏమో 6,000 ఉందండి. ఏమండి 5,000 ఇచ్చి ఇవ్వడానికి టికెట్ కొంటానండి? అదే కొనండి. అంతే కదండి. నేను వద్దన్నానండి. కానీ వదలలేదండి. పెద్ద గొడవ చేశారండి. నన్ను బాగా కొట్టి లాక్కున్నానండి 5,000. ఇంకా కాశీ ఎక్కడ వెళ్దామండి? వెళ్ళారండి. తిరిగి వచ్చేసానండి. మంచి పని చేశారు. కానీ ఒకటండి, నేను ఎవరికో అన్యాయం చేయలేదు కదండి. అందుకే ఆ దేవుడు నాకు మేలు చేశానండి. కోటేశ్వరరావు గారు, మరి 50 కోట్ల తగిన లాటరీ టికెట్ కదా, ఒక్కసారి ఆ టికెట్ మా ప్రెస్ వాళ్ళకి చూపిస్తారా? మరి చూపిస్తానండి. కానీ ఎవరు లాక్కకూడదండి. ఏమండి జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వర్రీ. మీరు అట్టేళ్ళండి. తల్లి నువ్వు అట్టు తిరిగావా? ఇదండి టికెట్.
అమ్మయ్యా. చేతులు ఉతికిపోయాయి. వెట్ పెయింటా? సింగిల్ తర్వాత అండి. ముందు నేను ఇక్కడ అత్తకపోయాను, కొంచెం హెల్ప్ చేస్తారా? ఇస్తారా? చూద్దాం. కొంచెం దూరంగా ఉండబడి లాగచ్చు కదండి. దూరంగానే ఉన్నానండి. రెడీ అండి? నేను ఎత్తుకుపోయానండి. అత్తకపోయావా? నీకు కావాల్సిందే. మరి నా సింగులు మోహన్ మూతి గుద్దుతా. సింగులతో సింగుల్ అండి. మీది గుంటూరు జిల్లా, మరి సింగులు పెట్టండి. ఏ పిల్ల ఓటే జిల్లా నా ముద్దు. ఏ పప్పల పర్రి. హాయ్. హాయ్. ఇది మీలా? అబ్బే పక్కింటాడు ఇల్లు. ఓ సారీ 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 సారీ. ఏంటి సరిగ్గా నుంచో. రా కమింగ్ టు మై కొంప. హౌ ఇస్ ఇట్? వావ్, ఇల్లు చాలా బాగుందండి. ఫెంటాస్టిక్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నొక్కింది చాలు, వదలండి వదలండి. ఏం నొక్కేది? అతుకుపోయింది అరే. దారిలో బెడ్ పైన మీద చేయేశాను, చేతికి అంటుకుంది. ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టవేనా? ఇప్పుడు ఎలాగండి? రావట్లేదు. రా వాష్ బేసిన్ దగ్గరికి. బేసిక్ గా నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదండి. నీకన్నా మెంటలా? సంబంధం లేని విషయాలని మాట్లాడుతున్నా. దొరకి నా టింగనాలు అంటే అదే దండాలు దండాలు. ఆ, గ్రాచారం నాచారం చాటిలేటి సమాచారం. ఏంటా సమాచారం? నీ దశ సరైన దిశలో లేదు దొర. నీ గ్రహాల్లో వీనచ్చ గ్రహానికి పంగచ్చు పట్టింది, అదే నాచు పట్టింది. నిన్ను కాల్చి పడదొప్పితే నీ బాడీకి బూజు పడుతుంది. అంత తేలిగ్గా దిగుదొర. ఈ దినం నీకు దుర్దినం. అందుకోసమే నేను పెద్దమ్మ గుడికెళ్ళి అమ్మవారికి జాతర చేసి శాంతి కోసం గొర్రెపోతున్న కోసి కళ్ళు చీచాలతో భోజనం పెట్టా. 1500 ఇచ్చుకో, నీ చెరి శుభ్రమై శుభం లేదు తుమ్మ బంగలా పట్టుకుంటుంది. నువ్వు నోరు మూసుకుని పోతే నేను డోర్ మూసుకుంటా. అది కాదు దొర. దొరది అల్లూరి సీతారామరాజు వంశం. చిత్తారం బత్తారం గంగారం దుర్వేదకారం. ఎవరు? మీకు కొరియర్ వచ్చింది సార్. ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి సార్. దుబాయ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే? వాళ్ళకి మీరు తెలిసిన సార్. అయి ఉండొచ్చు. ఇటు ఇస్తాను కానీ సార్, మీరు నిజంగా ఇంటి ఓనరేనా సార్? ఏ అలా కనపట్లేదా? ఏం లేదు, తలుపు తీసి తుపాకీ గురి పెడితేను దొంగలో కొండాను అనుకుంటున్నావా? అనుకోవడం తర్వాత సార్ పిస్టల్ పేలి 1000 పడుతుంది. టెన్షన్ సార్, సంతకం పెడతారా? కొరియర్ ఏది? కొరియర్ సార్ ఇదిగోండి సార్. కుర్రాడు కొరియర్ లో వచ్చాడు. అవునండి. దుబాయ్ నుంచి కుర్రాడు కొరియర్ లో రావడం ఏంట్రా? ఏమోనండి, భగవత్ సంకల్పం. మై డియర్ బాచి, నువ్వు నన్ను ప్రేమించావు, కడుపు చేశావు, యూజ్ అండ్ త్రోపెన్ లాగా నన్ను వాడుకుని విసిరేసి పోయావు. 9 నెలల తర్వాత కుర్రాన్ని కన్నాను, వాడే వీడు. అయ్యో, 5 ఏళ్లు పెంచాను, ఇంకా నా వల్ల కాదు, నీ దగ్గరికి పంపిస్తున్నాను. వీడు నీ కొడుకు, వీడిపై వరల్డ్ నెగటివ్ అండ్ కాపీ రైట్స్ నీవే. వీడిని పెంచుకుంటావు, వదిలేస్తావు, నీ ఇష్టం. నువ్వు ఎలా ఏడ్చినా నాకు ఆనందమే. ఇట్లు పార్వతి మొత్తం సొల్లు. నువ్వేనమ్మా డాడీ? నేను నీకు డాడీనేంట్రా? నువ్వు రాంగ్ డెలివరీ అయ్యావు. మా అమ్మ రాసింది అదేగా. నువ్వు కొరియర్ లో రాంగ్ అడ్రస్ కి రాంగ్ డెలివరీ అయ్యావు. అది కాదు డాడీ. ఏది కాదురా? డాడీ లేదు సామాన్ తీసుకుని వెళ్ళు.
యాడో